ధర్మపురి మున్సిపాలిటీలో మంగళవారం రోజున ప్రభుత్వ ఎమ్మెల్యే అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు 5వ వార్డు మరియు 13వ వార్డులో అధికారులు మరియు మండల నాయకులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వార్డులో తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి తదితర సమస్యలపైన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మపురి మున్సిపాలిటీలో ఈరోజు 5 మరియు 13 వార్డుల్లో పర్యటించి వార్డు సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగిందని, ధర్మపురి మున్సిపాలిటీలో మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. నీటి అవసరం ఎక్కడైనా ఉంటే నూతనంగా బోర్వెల్స్ కూడా వేయించడం జరుగుతుందని, గత ప్రభుత్వం పాలకుల తరపున గోదావరి ఉన్న ధర్మపురి ప్రాంతానికి నీటిని అందించడంలో పూర్తిగా విఫలం కావడం జరిగిందని, ధర్మపురికి ల్యాండ్ మార్క్గా ఉన్న చింతామణి చెరువు కట్టను హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేస్తామని, గోదావరి నుండి చింతామణి చెరువులో నీటిని నింపడానికి ఉన్న పైప్ లైన్ మరమ్మతులు చేయిస్తామని, సాయంత్రం వాకింగ్ చేసే వారికి లైట్లు, ఓపెన్ జిమ్ వంటి సమస్యలను నా దృష్టికి తీసుకురావడం జరిగిందని చెప్పారు. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుడు ప్రజా సమస్యలు పరిష్కరించేటప్పుడు ప్రజలు ఆ నాయకుడిని నమ్ముతారని, గోదావరిలో మురికి నీరు చేరకుండా సివరేజ్ ప్లాంట్లు ఏర్పాటు కూడా 17 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పారు. ధర్మపురికి శాశ్వత మంచినీటి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీ వాడికి వస్తున్నా గురించి ప్రాబ్లం వాట్సాప్లో పెట్టిన అది పొరపాటు అయింది అట్లా. ఇప్పుడు ఎందుకంటే నువ్వు వాట్సాప్లో పెడితే మరి నేను రావాలి కదా, నా బాధ్యత కదా. నువ్వు వాట్సాప్లో పెట్టినప్పుడు నేను వచ్చి హాజరు కావాలి కదా, అందుకే వచ్చి హాజరైంది కదా. ఇక రిపేర్ చేపిస్తున్నా నిజంగా. ఇంకా వాట్సాప్లో పెట్టేది పెట్టియాలని పెట్టాలి సార్. అట్లనే అక్కడ లాస్ట్ కెల్సేపు బిట్ రోడ్ ఉంటుంది, ఇది ఒకటి.